అట్లాగే అంగన్వాడీ గాని, ఆశా వర్కర్స్ కానీ, మధ్యాహ్నం భోజన కార్మికుల వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పోరాటం చేశాం. తర్వాత కార్మికులుగా గుర్తించిన తర్వాత అది CA2 రంగాన్ని తీసుకోవటం అనేది జరిగింది. అది కూడా మేము ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం నిరంతరాయంగా పనిచేయడంలో కూడా మా పాత్ర ఉందని మేము చెప్పదలుచుకున్నాం. మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ సంస్థలు పుట్టగొడుగులుగా తెలంగాణ రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ లో పనిచేసినటువంటి మహిళలందరినీ గ్యాదర్ చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తే అప్పుడు కలెక్టర్ గారు ఒక వాగ్దానం చేశారు, వాళ్ళకు ఒక 4 నెలల పాటు వెసులుబాటు కల్పించండి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏదైతే కోరుతుందో వాస్తవం కరోనా టైంలో వాళ్ళకి పని దొరకకపోవటం వల్ల వాళ్ళు రుణాలు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇళ్లకు పోయి మీరు రుణాలు కట్టొద్దని ఆ రకంగా నిర్వహించడం అనేది జరిగింది. అట్లాగే భద్రాచలం కొత్తగూడెంలో కూడా ముల్కలపల్లి మండలంలో అక్కడ ఒక గ్రామంలో కూడా కరోనా టైంలో డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకుంటే రుణాలు కట్టకపోతే ఇంటి మీదకి వచ్చి బాగా బ్యాంకు వాళ్ళు వేధింపులకు గురి చేస్తుంటుంటే అక్కడ కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వాళ్ళందరినీ గ్యాదర్ చేసి బ్యాంకుల ముందు ధర్నాలు నిర్వహిస్తే అక్కడ కూడా నిర్వహించడం జరిగింది. అది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహిళల పట్ల అండగా ఉంటుందని చెప్పడానికి మేము ఇవన్నీ